ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. మనం సంక్రాంతి స్పెషల్గా అరిసెల్ని ఎలా చేసుకోవాలనేది చూపించేస్తాను. మనకి కేజీ కొలతలే కాకుండా గ్లాస్ కొలతలతో కూడా చెప్తానమాట. ఎవరైతే ఫస్ట్ బిగినర్స్ మాకు రావు అని అనుకుంటారో వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. అలాగే చాలామంది అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన టేస్ట్ కదా, కొంచెంమంది మెత్తగా ఉంటే ఇష్టపడతారు. నాకైతే కనుక విరిపితే విరగాలి, అరిసి కరకరలాడాలనమాట. మరీ కరకరలు కాదు, ఆ తింటుంటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. అలాగా నాకైతే ఇష్టం అనమాట. నేను అలాగా ఎలా చేశాను అన్నదైతే కనుక కొలతలతో సహా చెప్తాను, ఒకసారి చూసేయండి. ముందుగా 2 గ్లాసులు రేషన్ బియ్యం తీసుకోండి. ఇది 250 గ్రామ్స్ కన్నా ఎక్కువే ఉంటుంది, అంటే ఇంచుమించుగా అర కేజీ. మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా ఒక గుప్పుడు ఎక్స్ట్రానే తీసుకోండి, ఎందుకంటే ఒక్కొక్క రకమైన బెల్లాలు ఒక్కొక్క రకమైనగా ఉంటాయి కాబట్టి. దీన్ని ఖచ్చితంగా 24 అవర్స్ అయితే కనుక నానబెట్టుకోవాలి. మధ్య మధ్యలో నీళ్లు మార్చుకుంటూ ఉండండి, ఒక 8 అవర్స్కి ఒకసారి. మనం మార్నింగే ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు చక్కగా కడిగేసుకొని వాటినన్నిటిని ఇలాగ జల్లెడలో వేసేసుకొని అవంతా ఆరిన తర్వాత ఒక క్లాత్లో ఇంట్లోనే, మరీ ఎండలో కూడా ఏం ఆరబెట్టక్కర్లేదు, ఫ్యాన్ కూడా అవసరం లేదు, ఇంట్లోనే ఇలాగ క్లాత్ మీద అయితే కనుక వేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఆరనివ్వండి, అంతే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఆరిన తర్వాత ఒకసారి నేను చూపిస్తాను. నా చెయ్యిని చూడండి, నా చెయ్యి ఇంకా నేను వాష్ చేసుకున్నాను, కానీ కొంచెం కొంచెం బియ్యం తడిగా ఉన్నప్పుడే మనం పెద్ద మిక్సీ జార్ తీసేసుకొని సగం కన్నా తక్కువ సగం కన్నా తక్కువ కింద తీసుకొని పైనంతా ఖాళీగా ఉండేటట్టు మిక్సీ జార్లో అయితే కనుక చక్కగా పట్టేసుకోండి. ఇప్పుడు మనకి జల్లెడ తీసుకొని దాంట్లో ఫైన్ పౌడర్, అంటే చాలా చిన్న చిల్లులది ఉంటుంది కదా, అది తీసుకోండి. మీకు రిఫరెన్స్ చూపిద్దామని చెప్పి నేను 2 చూపిస్తున్నాను. ఇందులో ఏది మెత్తని పౌడర్ పడుతుందో బాగా చిన్న జల్లెడ ఉంటుంది కదా, అదైతే కనుక పెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకున్న బియ్యం పిండిని అంతటిని ఇందులో వేసేసుకొని చక్కగా అయితే జల్లిచ్చేసుకోండి. ఇది తడి బియ్యం పిండి కదా, మనకి ఇందులో అరిసెలు చేసేటప్పుడు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన దాంట్లో ఫస్ట్ పాయింట్, బియ్యం పిండి ఆరకూడదనమాట. ఇలాగా మనం చేత్తో ప్రెస్ చేస్తూ ఉంటే బియ్యం పిండి ఆరకుండా చక్కగా ఉంటుంది. మొత్తం ప్రాసెస్ అంతా ఇలాగే చేసేసుకొని దీని మీద క్లాత్ అనేది కప్పేసుకోండి. ఇది ఇప్పుడు పాకానికి ఏంటంటే, మనం 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు బెల్లం ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసులు బెల్లానికి ఒక అరకప్పు నీళ్ళు వేసుకొని పాకం అనేది రావాలన్నమాట. అరకప్పు మాత్రమే నీళ్ళు వేసేసుకోండి. బియ్యం పిండి మాత్రం తడిగా ఉండాలి. మనం బయట మిల్లుకి ఇచ్చేటప్పుడు పిండి వచ్చేస్తున్నప్పుడే పాకాన్ని అయితే కనుక ప్రిపేర్ చేసేసుకుంటా ఉన్నారనుకోండి, వెంటనే ప్రాసెస్ అయిపోతుంది. ఇది నేను కొంచెం కరకరలాడాలన్నాను కదా, కరకరలాడకుండా ఉండాలి అంటే కనుక కొంచెం తీగ పాకం వచ్చిన తర్వాత నేను ఇప్పుడు చూపిస్తాను, ఆ స్టేజ్లో తీసేసుకోవచ్చు. కొంచెం కరకరలాడాలంటే కనుక నేను చెప్పినట్టయితే చేసేయండి. ఇప్పుడు పాకం అయితే ఇంకా రాలేదు కాబట్టి ఇంకొక 5 to 10 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి పాకాన్ని చూపిస్తున్నా. మీకు మెత్తగా కావాలి అని అనుకుంటే కనుక పాకాన్ని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు బియ్యం పిండి వేసేసుకోవచ్చు అనమాట. మెత్తగా కావాలి అనుకుంటే కనుక ఇలాగా, నాకు మెత్తగా అయితే అవసరం లేదనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ ఉండను పట్టుకుంటున్నప్పుడు మనకి ఇలాగ బాగా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత కూడా ఇలాగే స్ప్రెడ్ అవుతుంది, కానీ ఇంతగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఈ స్టేజ్లో అయితే కనుక మీరు మెత్తగా కావాలనుకుంటే ఈ స్టేజ్లో ఖచ్చితంగా అయితే కనుక బియ్యం పిండిని వేసేసుకోండి. నాకు దీనికి కొంచెం ఒక 2 మినిట్స్ అయితే కనుక ఉడికించుకుంటున్నాను. మళ్ళీ ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి పాకాన్ని తీసుకొని మనం పాకాన్ని కలుపుతూనే ఉండాలి. నేను పిండి వేసాక కూడా నేనైతే స్టవ్ ఆపలేదు, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, స్టవ్ ఆపద్దు. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అయిన తర్వాత పాకాన్ని తీసుకున్నాను కదా, ఈ పాకాన్ని ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఇప్పుడు మీకు ఇక్కడ సాగుతుంది కదా, అలా సాగుతూ ఉంటే కనుక మనకి అరిసె అనేది ఇలా క్రిస్పీగా ఎవరైతే ఇష్టపడతారో నాకు మళ్ళీ వాళ్ళకైతే కనుక పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా పిండిని వేసేసుకొని మొత్తం అంతా పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి వస్తుంది కదా, అలాగైతే ఉండాలి. ఇప్పుడు మనకి ఈ స్టేజ్లో ఎవరైనా ఒకళ్ళు హెల్ప్ ఉంటే కనుక కొంచెం ఈజీగా అయిపోతుంది అనమాట. అలాగే మనకి బియ్యం పిండి కొంచెం మిగిలిపోతుంది. ఎవరికైతే మనకి ఇది మనలో ఏ తేడా ఉండదు, కానీ బెల్లంలో ఉంటుంది అన్నమాట ఈ చేంజ్ అనేది. మంచి బెల్లం అనుకోండి, మొత్తం బియ్యం పిండి అంతా పట్టేస్తుంది. అప్పటికప్పుడు బియ్యం పిండి రాదు కాబట్టి మనం వేసుకున్నప్పుడే ఒక గుప్పుడైతే ఎక్స్ట్రా బియ్యాన్ని వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఉండనైతే కనుక తీసుకొని ఈ స్టేజ్లో అయితే కనుక ఉండాలన్నమాట. మనకి పాకం వచ్చింది. నేనైతే ఇలాగా ఆయిల్ కవర్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ కవర్ని అయితే కనుక యూస్ చేస్తున్నాను అనమాట. ఈ ఆయిల్ కవర్లో చక్కగా పైన ఇలా చేయి పెట్టి ప్రెస్ చేసేస్తూ ఉంటే మనకు వచ్చేస్తుంది. కొంచెం చల్లారిన తర్వాత చేసుకోండి, లేకపోతే కనుక మనకి చేతులు బొబ్బలు వచ్చేస్తాయి అనమాట. ఆయిల్ అనేది
హైలో ఉండకూడదు, మీడియంలో ఉండకూడదు. దాన్ని చూసుకొని మీరు ఆయిల్ అనేది వేడి చేసుకోండి. అరిసెలను వేసుకోండి. చిన్నప్పుడు ఇలాగా ఏదైనా వంట స్టార్ట్ చేసేటప్పుడు ఒకటి చిన్నదేసి పొయ్యికి గాని దిష్టి తీసి వేసేవారు కదా! అది గుర్తుకొచ్చైతే గనక వేసాననమాట. ఇలా అరిసె వేసేసుకున్న తర్వాత నా దగ్గర అబకలు లేవు. అరిసెలు ప్రెస్ చేసుకున్నది లేదు. అరిసెలు ప్రెస్ చేసుకోవాలంటే లేకపోతే ఒక డబ్బాకి కవర్ పెట్టేసి దాంతో కూడా చేసుకోవచ్చు. ఇలాగ నేనేంటంటే నా దగ్గర ఉన్న వాటితోనే ఇలాగైతే ప్రెస్ చేసుకున్నా. మనకి ఇవి అప్పుడే వేడి వేడి మీద ఉంటాయి కాబట్టి అలాగా విడినట్టు వస్తాయి కానీ అలాగేముండదు. మంచిగా అయితే గనక వస్తాయన్నమాట. ఇలాగ పిండుకొని నేనైతే మొత్తం అరిసెలన్నిటిని వేసేసుకున్నా. మీకు విరిపి కూడా చూపిస్తున్నాను చూడండి. చక్కగా అయితే వచ్చినాయన్నమాట. ఆ 2 గ్లాసులంటే అర కేజీ అనుకోండి. అర కేజీ కన్నా ఎక్కువే ఉంటది. అది పావు కేజీ కన్నా ఎక్కువ ఉండే గ్లాస్ అనమాట. ఇలా చక్కగా ఈసారి పండక్కి ఎవరైతే అరిసెలు వేసుకోలేం అనుకుంటా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ట్రై చేసేయండి. మంచిగా అయితే గనక వస్తాయన్నమాట. ఇద్దరుంటే చాలా తొందరగా అయిపోతది. ఒక్కళ్ళున్నా కూడా ఒక్కొక్కటి ఏసుకుంటే అయిపోతది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుక్కు విత్ లడ్డు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ సంక్రాంతి.